ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శేషాచలం కొండల్లో ఉండేటువంటి అతి ముఖ్యమైన తీర్థం తుంబురు తీర్థం. ఈరోజు తుంబురు తీర్థం ముక్కోటి జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి మనం ముందుగా పాప వినాశనం డ్యామ్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ దేవస్థానం వారు తీర్థ ప్రసాదాలు మనకు అందజేస్తారు. వాటిని తీసుకొని ఇక్కడి నుంచి తీర్థయాత్ర బయలుదేరుతాం. పాప వినాశనం డ్యామ్ దగ్గర నుంచి తీర్థం వరకు పోను రాను 15 కిలోమీటర్ల వరకు అడవి మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. కావున దేవస్థానం వాళ్ళు 50 సంవత్సరాలు పైబడిన వారిని అనుమతించట్లేదు. అలాగే 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు కూడా ఫిజికల్ ఫిట్నెస్ సరిగ్గా లేని వాళ్ళని అనుమతించడం లేదు. తప్పనిసరిగా వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని వస్తే మాత్రమే అక్కడ అనుమతిస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా అనుమతించడం లేదు. ఇక్కడ మన ముందర 3 రోడ్ల కూడలి ఉంది చూడండి. ఇక్కడ నుండి ఎడమ చేతి వైపు వెళ్ళామంటే పసుపుదార కుమారధార ఉంటాయి. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళామంటే సనక సనందన తీర్థం, రామకృష్ణ తీర్థం, తుంబురు తీర్థం వస్తాయి. ఈ దారి పొడవునా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. మొదటగా సనక సనందన తీర్థం వస్తుంది. చూసారా, ఇదే సనక సనందన తీర్థం. ఇక్కడ అడవిలో నుంచి వనమూలికలతో కూడిన మంచి స్వచ్ఛమైన నీరు వస్తాయి. ఇక్కడ భక్తులకు అందజేస్తారు వాటిని. ఈ సంవత్సరం సరిగ్గా మెయింటైన్ చేయలేదు, మరి కారణం ఏదో మనకు తెలియదు. మామూలుగా అయితే ఇక్కడ చలవ పందులు వేసి అన్నీ శుభ్రంగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కొంచెం పైకి వెళ్తే తీర్థం అక్కడ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల ముందు కూడా ఈ తీర్థంలో సాధువులు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. పర్మనెంట్గా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ పూజలు చేసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని ఫారెస్ట్లకి అనుమతి ఇవ్వటం లేదు. ఇక్కడ నుండి తిన్నగా ముందుకు వెళ్దాం. తుంబురు తీర్థం 5.5 కిలోమీటర్స్. తీర్థానికి రాలేని వారి కోసం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో టీవీ కనెక్ట్ చేసుకొని టీవీలో చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ చివరిలో 1/2 కిలోమీటర్ అయితే 2 కొండల మధ్య వెళ్ళాల్సి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అదైతే మొత్తం వీడియో అప్లోడ్ చేశాను. చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కోడలు ఇమ్మంటే నేను అంత బాధిస్తాను. మా కోడలు ఇమ్మంటే ఏడుస్తాను. వాడు లెవలే లొకేషన్ షేర్ చేస్తున్నాడు. మొన్న వారికి పోయినాం కదా.
ఇప్పుడు దాదాపు 2 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వచ్చేసాను. ఇవి చలవ బండ్లు అని పిలుస్తారు ఈ ప్లేస్ని. చూడండి, ఇక్కడ మెడికల్ క్యాంపు పెడతారు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అందుతాయి ఇక్కడ. అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఏమైందంటే ఏనుగులు చూడండి, ఇక్కడ పేడ వేసినాయి కదా ఏనుగులు. ఈ వాటర్ ఫెసిలిటీస్ కోసం వాళ్ళు దేవస్థానం వారు క్యాన్లు, ట్యాంకర్లు ఇవన్నీ పెట్టున్నారు, ప్లాస్టిక్ ట్యాంకర్లు. ఇవి వర్షాకాలం వచ్చినట్టున్నాయి, మొత్తం ట్యాంకర్లు, పైపులు మొత్తం ధ్వంసం చేసినాయి అట్లే. దానివల్ల ఈ సంవత్సరం కొంచెం భక్తులకి నీటి సౌకర్యం కొంచెం తక్కువగా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ వాటర్ మాత్రం తాగడానికి తెచ్చుకోండి. ఫుడ్ తెచ్చుకోకపోయినా పర్వాలేదు, వాటర్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి. మళ్ళీ తీర్థం దగ్గర దొరుకుతాయి. ఈ కొండల్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం రాళ్ళు బండలు, రాళ్ళు బండలు, చెట్లు. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే రామకృష్ణ తీర్థం, స్ట్రైట్గా వెళ్తే తుంబురు తీర్థం. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఉదయం 5 గంటల నుండి ఉదయం 10 గంటల వరకే అనుమతిస్తున్నారు. ముందు ఫుల్ టైం వెళ్తున్నారు, కానీ ఇప్పుడు అనుమతించట్లేదు. ఈ మీడియాలో చూసి ఎక్కువ మంది వచ్చేయడం వల్ల అక్కడ కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి 5 నుంచి 10 వరకు మాత్రమే అనుమతిస్తున్నారు మార్నింగ్ టైం. అసలు ఎదురుగా చూడండి, ఎండ ముఖం కాల్చేస్తుంది. ஓட மாரி போகும். எனக்கு கட்டி சுத்திட்டு அப்புறம் 1.2 மீட்டர். మెత్తగుంది కదా పొయ్యింగమ్మా 1 కిలోమీటర్ కూడా ఇన్నా అంటుమాట. காரி வந்தவங்க காரில் வந்துட்டீங்களா? కదా మనం కొట్టేస్తాం చూడు, అది అట్ట పొడుస్తుంది. ఎన్ను లేదా ఉన్నాయి, పోతాయి సన్నగా పోతాయి. ఆల్మోస్ట్ మనం పైనుండి కిందికి వచ్చేసాము. చూడండి, కిందంతా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పైన చిన్న చెట్లు ఉంటాయి. కింద వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చెట్లు పెద్దవిగా పెరిగాయి. ఇక్కడ ఒక పుట్ట కనిపిస్తుంది కదా, ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనం అనుకున్న తీర్థానికి వెళ్తాము. ఇక్కడికి మనకన్నా ముందే సహాయక సిబ్బంది, భద్రతా సిబ్బంది అందరూ వచ్చేసారు. చూడండి, వీళ్ళు ఎవరికైనా ఏదన్నా ఆపద జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు.
చూడండి, వాళ్ళంతా మనకన్నా ముందు వచ్చి కూర్చో ఉన్నారు. ఇక్కడి నుంచి ముందుగా నేను తీర్థం దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇప్పుడు రద్దీ తక్కువగా ఉంది. ఎక్కువ మంది వచ్చిన తర్వాత చాలా కష్టం, వీడియో తీయడానికి కూడా అవ్వదు. అందుకే ముందు అక్కడికి వెళ్ళేసి తర్వాత రిటర్న్లో వీడియో తీసుకుంటూ వస్తాను. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తీర్థ జలాలు ఇక్కడ ఈ కొండరాళ్ళ మధ్య నుండి వస్తాయి. అవి చీకటిగా ఉండడం వల్ల మనకు సరిగా కనపడట్లేదు. ఎండ్ స్క్రీన్లో ఇంకొక వీడియో ఇస్తాను, అందులో స్పష్టంగా కనిపిస్తాయి. తీర్థ స్నానం చేసేసాను. ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్తాను.
ఈ స్టోన్లో చూడు మినరల్స్ ఎలా ఉన్నాయి చూసారా? మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు తిరుమలలో మొట్టమొదటిగా నిత్య అన్నదానం చేస్తున్నారు. అంటే భక్తులకి రోజు
అన్నం వండి అన్నదానం చేస్తుండేవారంట. ఆమె కొన్నాళ్ళ తర్వాత ఇక్కడికి అక్కడ రద్దీ ఎక్కువ అవడంతో భక్తులు తాకిడి తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసిందంట. అప్పుడు స్వామివారిని అడిగిందంట, స్వామి నీకు దర్శన భాగ్యం నాకు కావాలి రోజు అంటే స్వామివారు ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ గుహ ఉంది కదా, లోపల దారి ఉందంట కొండకి. రోజు అమ్మవారు ఇక్కడి నుంచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేవారంట. ఒక దారిలాగా ఉంది కదా, ఆ లోపలికి వెళ్తే దారి ఉంది కానీ మనం అంత లోపలికి వెళ్ళలేము, చీకటిగా ఉంది బాగా. అందుకే నేను సాహసం చేయలే వెళ్ళడానికి. ఇక్కడ ఇది స్టోర్ రూమ్. ఇదంతా ఇట్లా చూడు, మొత్తం కొండ బండలతోనే మొత్తం చూసారు ఎట్లుందో. ఎంత వర్షం వచ్చినా లోపలికి రాదు. ఇది ఇక్కడ శివాలయం, చిన్న శివాలయం ఉంది. అదిగోండి అక్కడ దూరంలో శివలింగం కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుంది అక్కడ 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 అదిగోండి. ఇట్లా ముందుకు వెళ్తే అది తుంబూరు తీర్థం. ఇటు వెళ్ళామంటే కొండకి వెళ్తాం దారి. ఆ కాలంలో ఇక్కడ కోడూరు ఈ సైడ్ నుంచి కోడూరు, తాళపాక ఇక్కడి నుంచి ఇటు వచ్చేవారు స్వామివారి దర్శనానికి. దాంతో చూడండి ఇదంతా చరిత్ర చెప్తుంది మనకి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది ఈ గుహ. ఇక్కడ ఒక చిన్న గేటు పెట్టారు, ఇది సన్నని గేటు. ఇక్కడ కొంతమంది కూర్చో ఉన్నారు చూడండి. ఇతనేమో శిలలపై శిల్పాలు చెక్కినారు అని రాస్తున్నాడు పేర్లు. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరినీ దేవస్థానం వారు ఒక వారం రోజుల ముందరే ఇక్కడికి పంపించారు. వారం రోజులుగా ఇక్కడే వండుకొని ఇక్కడే తిని వాళ్ళు ఈ తీర్థం మొత్తం శుభ్రపరిచారు. అదే చెట్టు కొమ్మలు, ఆకులు, అలుములు, ఇరిగిపోయిన మాండ్లు, వర్షాకాలం పెద్ద పెద్ద మాండ్లు అంతా కొట్టుకొని వస్తాయి ఈ తీర్థం అంతా. వాటినంతా శుభ్రపరిచి మనకు నీట్గా ఉంచారు. వీళ్ళకి హ్యాట్సప్ చెప్పచ్చు. ఇంకా మన తీర్థం అయిపోయింది, ఇక్కడి నుంచి బయలుదేరేద్దాం. ఇదిగో మనకు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు చెట్లు, రామలక్ష్మణ చెట్లు అని పిలుస్తారు. ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి, చాలా సంవత్సరాల నుంచి నిటారుగా ఉన్నాయి అవి. చూడండి అందరూ వాటికి దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక్కడ వర్షాకాలంలో నీరు ఉధృతంగా ప్రవహించినప్పుడు కొండ చర్యలు కోతకు గురై ఇట్లా ఇరిగి పడి గుహల్లాగా తయారయ్యాయి. చూడండి లోపలికి చూడండి ఒక సొరంగం లాగా ఉంది కదా. ఇక్కడ అడవి జంతువులన్నీ లోపల పడుకునేట్టుగా ఉంది. అడవి పందులు ఇలాంటి జంతువులు, వాటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి. లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. చూడండి ఇక్కడ పుట్ట కూడా ఒకటి ఉంది కదా. ఇదిగోండి ఈ గుంతలో పడుకున్నట్టున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు, ఎందుకంటే నీడ బాగుంది. ఇక్కడ మొత్తం అడవంతా ఎండ ఉంది, ఇక్కడ మాత్రం నీడ ఉంది. అందుకే నేను కూడా ఇక్కడ కొద్దిసేపు కూర్చొని తెచ్చుకున్న ఫుడ్ తినేసి తర్వాత బయలుదేరి వెళ్ళిపోతాను. పాపనాశనం దగ్గర ఇచ్చిన పులిహోర ప్యాకెట్స్ అవి తింటున్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్ళడమే.
వస్తారు అందులో వాళ్ళు ఎలా చేయరు కనుక మనం ఇట్లా కిందికి పోకుండా పైకి ఉంటే ఆ కథ వేరు. సూర్య భగవానుడు దేదీప్యంగా వెలిగిపోతున్నాడు. ప్రచండమైన వేడి, చెమట్లు కారుతున్నాయి. ఉదయం 5 గంటలకి బాలాజీ బస్టాండ్లో బయలుదేరాము. తర్వాత తీర్థం అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇక్కడ నుండి ఇంకా 1 అవర్ పైన పడుతుంది పైకి వెళ్ళడానికి. అసలు ఎన్ని నీళ్లు తాగినా ఒక చుక్క కూడా బాడీలో ఉండట్లే, మొత్తం వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. నాకు ఆరోగ్యం బాగుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వస్తాను తప్పకుండా.